హాయ్ మిత్రులారా, ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో గంగాధర్ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే అన్ని మ్యాచ్ల ప్రివ్యూలు చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ 12th మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. సో మ్యాచ్ డీటెయిల్స్కి వెళ్తే ఇప్పుడు మనమైతే మ్యాచ్ డీటెయిల్స్కి వెళ్తే ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది ఎక్కడ జరుగుతుందంటే మన ముంబైలోని వాంఖేడే స్టేడియంలో 31st రోజు 31/04/03/2025 రోజు 7:30కి మ్యాచ్ అయితే నడుస్తుంది. సో నెక్స్ట్ ఇది ముంబైకి హోమ్ గ్రౌండ్. సో ముంబైకి ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ. సో ముంబై 2 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఈ మ్యాచ్ గెలుస్తారు కూడా వాళ్ళు. నెక్స్ట్ మొత్తం మ్యాచ్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ పిచ్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ఇది ఫ్లాట్ సర్ఫేస్. సో ఇక్కడైతే బ్యాటింగ్కి సూపర్గా అనుకూలిస్తుంది. సో ఫేవర్ ఫర్ హిట్టర్స్. సో ఏ టీంలో అయితే హిట్టర్స్ ఉన్నారో వాళ్ళ టీంకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ న్యూ బాల్ వచ్చేసి స్వింగ్ అవుతుంది. స్వింగ్ అయితే మాత్రం చాలా కష్టం ఇక్కడ బ్యాటింగ్ ఆడడం. సో స్పిన్నర్స్ అయితే మాత్రం ఇక్కడ ఏం ఎఫెక్ట్ ఉండదు స్పిన్నర్స్ నుంచి వాంఖేడే స్టేడియంలో. ఓకే, నెక్స్ట్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందంటే ఉంటుంది. ఎస్. సో ఎందుకంటే 7:30 మ్యాచెస్ ప్రతి మ్యాచ్కి డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడిన దాని ప్రకారం అయితే 11th ఓవర్ తర్వాత, సో డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడితే 11th ఓవర్ తర్వాత బౌలింగ్ బాల్ డ్యూ ఫ్యాక్టర్ వచ్చిందంటే కెప్టెన్ ఎంపైర్ని అడిగాడంటే 2 బాళ్ళ తర్వాత అట్లాగే డ్యూ పడిందంటే సెకండ్ డ్యూ బాల్ ఇస్తాడు. అదొక అడ్వాంటేజ్. ఓకే, సో నెక్స్ట్ టాస్ గెలిస్తే ఏం చేయాలి? వాంఖేడే స్టేడియంలో టాస్ గెలిస్తే ఖచ్చితంగా చేజింగ్కి వెళ్ళడం ప్రిఫరబుల్. ఎందుకంటే ఇక్కడ ఉండే హిస్టరీ ప్రకారం అయితే చేజింగ్కే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చేజింగ్ చేసిన మ్యాచెస్ ఎక్కువ గెలిచాయి. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేసామంటే 118 మ్యాచెస్ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీంలు 54 గెలిచాయి, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీంలో 64 గెలిచాయి. సో బికాస్ ఆఫ్ దీని ప్రకారమే టాస్ గెలిస్తే నేను చేజింగ్ తీసుకోమని చెప్పాను. ఇక్కడ యావరేజ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్ అయితే 170, సెకండ్ ఇన్నింగ్స్కి అయితే 160. సో దీన్ని బట్టి అయితే బ్యాటింగ్ చేజింగ్కి వెళ్ళడమే చాలా ఉత్తమం ఈ పిచ్లో వాంఖేడే స్టేడియంలో. బట్ ఈ పిచ్ ముంబైకి ఎంత ఉపయోగపడుతుంది అంటే ముంబై టీంకి అంత చాలా యూజ్ అవుతుంది వాళ్ళ హోమ్ గ్రౌండ్. నెక్స్ట్ ప్లేయింగ్ 11 ముంబై గురించి మాట్లాడదాం. సో ప్లేయింగ్ 11 ముంబైలో ఏమన్నా చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ముజీబ్ ప్లేస్లో వీల్ జాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళు కోల్కతా గురించి మాట్లాడితే కోల్కతాలో వచ్చేసి నోర్జేని ఎందుకు ఆడనివ్వట్లేదు అనేది మాత్రం ఇంకా బయటికి రావట్లేదు. సో మోస్ట్లీ ఈ మ్యాచ్లో నోర్జే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అక్కడ దాంట్లో ఒక చేంజ్ ఉంది. ముంబై ఇండియన్స్ అయితే ఇప్పటికి 2 మ్యాచ్లు ఓడిపోయారు. మన కేకేఆర్ వచ్చేసి ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది కాబట్టి సో కేకేఆర్ అయితే సేమ్ ప్లేయింగ్ 11తోనే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. సో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే ఫస్ట్ ఓపెనర్స్గా రోహిత్ శర్మ, ర్యాన్ రెగల్టన్ వస్తారు. తర్వాత వన్డౌన్లో సూర్యకుమార్ యాదవ్, తర్వాత తిలక్ వర్మ, తర్వాత హార్దిక్ పాండ్యా, తర్వాత నామాందీర్, తర్వాత వచ్చేసి మిచెల్ శాంట్నర్, తర్వాత వచ్చేసి దీపక్ చాహర్, దాని తర్వాత ట్రెంట్ బౌల్ట్, దాని తర్వాత వీల్ జాక్స్, దాని తర్వాత సత్యనారాయణ రాజు. ఇంపాక్ట్ ప్లేయర్గా రాబిన్ మింజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కేకేఆర్ ప్లేయింగ్ 11 గురించి ఒకసారి చూద్దాం. సో క్వింటన్ డికాక్, సునీల్ నరైన్ ఓపెనింగ్కి వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే, రింకు సింగ్, మన ఆండ్రూ రస్సెల్, రమన్దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, అయితే ఈ మ్యాచ్ ఉండకపోవచ్చు. నోర్జేనా వస్తాడు, వైభవ్ అరోరా, తర్వాత హర్షిత్ రాణా, తర్వాత వరుణ్ చక్రవర్తి. సో ఇక్కడ వీళ్ళ స్పిన్ అయితే సూపర్గా ఉందిలే కానీ సో ఈ పిచ్ మీద స్పిన్కి అంత అనుకూలించదు. ఓకే, నెక్స్ట్ సో మనం వచ్చేసి స్ట్రెంత్ అండ్ వీక్నెస్ల గురించి మాట్లాడదాం. ఫస్ట్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ ఫర్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ స్ట్రెంత్ గురించి మాట్లాడదాం. వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే ఫేస్ బౌలింగ్ అటాక్. సో ఫేస్ బౌలింగ్ అటాక్ వాళ్ళకి ఇంకా బూమ్రా రాలేదు. బూమ్రా వస్తే మాత్రం వాళ్ళ ఫేస్ బౌలింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది తట్టుతుంది. ఎందుకంటే దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్,
మన హార్దిక్ పాండ్యా, బూమ్రా వస్తే బూమ్రా. సో ఫేస్ బౌలింగ్ సూపర్ ఉంది వాళ్ళ స్ట్రెంత్. సో నెక్స్ట్ పవర్ హిట్టింగ్ బ్యాటర్స్ ఉన్నారు. సో వీళ్ళ పవర్ హిట్టింగ్ బ్యాటర్ ఏంటో రోహిత్ శర్మ, ర్యాండ్రే కెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అందరూ పవర్ హిట్టింగ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ టాప్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. తర్వాత వచ్చేసి చెప్పాను కదా వీళ్ళ దాంట్లో పవర్ ప్లే బెస్ట్ బౌలర్స్ ఉన్నారు, మన ట్రెంట్ బౌల్ట్ అండ్ దీపక్ చాహర్. సో వీళ్ళ మెయిన్ స్ట్రెంత్లు వచ్చేసి ఇవి. వీళ్ళ వీక్నెస్ల గురించి మాట్లాడితే వీళ్ళ వీక్నెస్ ఏంటంటే టీంలో బూమ్రా లేడు కాబట్టి వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్కి వేరే టీంలు కొంచెము ఛాన్స్ తీసుకోవట్లేదు. సో బూమ్రా ఉన్నాడంటే మాత్రం వేరే టీంలు భయపడాల్సిందే. సో బూమ్రా లేకపోవడం వీళ్ళ మెయిన్ వీక్నెస్. సెకండ్ వీక్నెస్ వచ్చేసి వీళ్ళ స్పిన్ కూడా నార్మల్గా ఉంది. నెక్స్ట్ సో కేకేఆర్ స్ట్రెంత్లు వీక్నెస్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. సో ఫస్ట్ కేకేఆర్ స్ట్రెంత్ గురించి మాట్లాడదాం. సో కేకేఆర్ స్ట్రెంత్ ఏంటంటే బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, మన వరుణ్ చక్రవర్తి బెస్ట్ స్పిన్నర్స్. బట్ ఈ పిచ్లో స్పిన్ అనుకూలించారు కాబట్టి మనం ఈ ఫ్యాక్టర్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారు వీళ్ళ దాంట్లో. సో వీళ్ళ మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి బెస్ట్ ఫినిషర్స్ కూడా వెంకటేష్ అయ్యర్, మన రింకు సింగ్. సో చాలా మంచి బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారు. సో వీక్నెస్ల గురించి మాట్లాడితే వీళ్ళు ప్రతి మ్యాచ్ రస్సెల్ అండ్ నరైన్ మీదనే ఎక్కువ ఆధారపడతారు. సో వాళ్ళకి ఏమైనా ఇంజూరీ అయిందంటే వేరే ప్లేయర్ని రీప్లేస్ చేయడానికి వీళ్ళు చాలా కష్టపడతారు. ఓకే. సెకండ్ అజింక్య రహానే కెప్టెన్. సో అజింక్య రహానే కెప్టెన్ మ్యాచ్లో అయితే గెలిచారు, కానీ లాస్ట్ మ్యాచ్ అజింక్య రహానే కెప్టెన్ అయితే ఏం పెద్దగా లేదు యాక్చువల్లీ. సో వీళ్ళ బ్యాటింగ్ వల్ల లాస్ట్ మ్యాచ్ గెలిచింది అంతే తప్పితే అజింక్య రహానే కెప్టెన్ వల్ల అయితే కాదు. సో అది వాళ్ళ మెయిన్ వీక్నెస్లు అవి. సో తర్వాత వచ్చేసి మనము బ్యాటిల్స్ గురించి మాట్లాడదాం. బ్యాటిల్స్ గురించి మాట్లాడితే రోహిత్ శర్మ వర్సెస్ నరైన్ గురించి చూస్తే నరైన్ 9 సార్లు అవుట్ చేశాడు ఇన్ని ఐపీఎల్ సీజన్లో, 17 ఐపీఎల్ సీజన్లో. బట్ నరైన్ మీద రోహిత్ శర్మకి మంచి స్ట్రైక్ రేట్ ఉంది. నరైన్ గాన ఈ పిచ్లో రోహిత్ శర్మకి గాన బౌలింగ్ వేసాడంటే మాత్రం రోహిత్ శర్మ చెలరేగిపోతాడు. నెక్స్ట్ సూర్య వర్సెస్ నోర్జా. సో సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ నోర్జాది కూడా ఏంటంటే సిచ్యువేషన్, నోర్జా 2 సార్లు అవుట్ చేశాడులే, కానీ స్ట్రైక్ రేటు మోర్ దాన్ 100 పైన ఉంది. సో సూర్యకుమార్ యాదవ్ కూడా నోర్జా నుంచి ఏ ఇబ్బంది లేదు. సో తర్వాత వచ్చేసి తిలక్ వర్మ వర్సెస్ నోర్జా. తిలక్ వర్మ యాక్చువల్లీ ఇప్పుడు ఉండే బెస్ట్ ముంబై టీంలో బెస్ట్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ. సో తిలక్ వర్మకు వాళ్ళిద్దరు ఇష్టం అయితే ఒక్కసారి అవుట్ చేశాడు, ఈవెన్తో అతను కూడా 140+ స్ట్రైక్ రేట్ ఉంది. సో వీళ్ళకి వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్తో ఏ ఇబ్బంది లేదు. స్పిన్నర్లకు ఆ పిచ్ అస్సలు అనుకూలించారు వాంకడే. సో అందుకే ఈరోజు మనం ముంబై ఇండియన్స్ నుంచి మంచి స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈరోజు. మన లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో కూడా గెలిచాల్సిన మ్యాచ్ ముంబై ఇండియన్స్, వాళ్ళు చేతులారా పోగొట్టుకున్నది. బట్ ముంబై ఇండియన్స్ మనం తక్కువ వేయడానికి ఛాన్సే లేదు. నెక్స్ట్ మన కోల్కతా గురించి మాట్లాడితే మాత్రం సునీల్ నరైన్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. సో సునీల్ నరైన్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ ఏంటంటే 4 సార్లు అవుట్ చేశాడు బోల్ట్, కానీ స్ట్రైక్ రేట్ జస్ట్ 70-80లో ఉంది. సో ట్రెంట్ బోల్ట్తో జాగ్రత్తగా ఉండాలి సునీల్ నరైన్, ఎందుకంటే సునీల్ నరైన్ ఓపెనర్ వస్తాడు. సో ట్రెంట్ బోల్ట్ బెస్ట్ పవర్ ప్లే బౌలర్. సో అందుకే ట్రెంట్ బోల్ట్ని ఎదుర్కోవాల్సింది సునీల్ నరైన్. సో నెక్స్ట్ వచ్చేసి సునీల్ నరైన్ వర్సెస్ ముజీబ్ ఈ మ్యాచ్లో ఉండడం అయితే మనం ఇప్పుడు కూడా కన్ఫర్మ్ లేదు. సో ముజీబ్ మీద సునీల్ నరైన్కి మంచి రికార్డు ఉంది, స్ట్రైక్ రేట్ చాలా అద్భుతంగా ఉంది. సో బికాస్ ఆఫ్ దీనివల్లే నేను ముజీబ్ని తీసేసి వీల్ జాక్సన్ పట్టుకొస్తారనుకుంటున్నాను, ఎందుకంటే ఈ పిచ్లో పవర్ హిట్టర్స్ కావాలి. సో స్పిన్నర్కి అసలు అనుకూలించదు, ముజీబ్తో ఇక్కడ అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి డికాక్ వర్సెస్ దీపక్ చాహర్. సో దీపక్ చాహర్ కూడా పవర్ ప్లేలో ఎంత మంచి బౌలరో మీకు చెప్పాను ఆల్రెడీ నేను. సో దీపక్ చాహర్ గురించి మాట్లాడితే దీపక్ చాహర్ 4 సార్లు అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది డికాక్కి. సో క్వింటమ్ డికాక్ మన దీపక్ చాహర్తో ఇబ్బంది పడతాడని చెప్పగలుగుతాను అయితే. రహానే వర్సెస్ ట్రెంట్ బోల్ట్ 3 సార్లు అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ జస్ట్ 70 ఉంది. సో రహానేకి ట్రెంట్ బోల్ట్తో ఖచ్చితంగా ఇష్యూ ఉంది. సో రహానే వర్సెస్ దీపక్ చాహర్ సేమ్ అంతే. సో నాకు తెలిసి రహానే అయితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. సో 4 సార్లు అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ కూడా మంచిగా లేదు దీపక్ చాహర్తో. తర్వాత గేమ్ చేంజర్స్ గురించి డిస్కస్ చేద్దాం. గేమ్ చేంజర్స్ ముంబై ఇండియన్స్లో అయితే ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ గేమ్ చేంజర్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. సో ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తాడని మనం అనుకుంటున్నాను నేనైతే. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బోల్ట్ ముంబై ఇండియన్స్లో అయితే వీళ్ళు గేమ్ చేంజర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కేకేఆర్లో వచ్చేసి డికాక్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా వీళ్ళు ముగ్గురు గేమ్ చేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో నెక్స్ట్ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో నేను 100కి 100% చెప్తున్నాను, ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ప్లేస్లో జరుగుతుంది, హోమ్ గ్రౌండ్లో. కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ గెలిచిండొచ్చు, ముంబై ఇండియన్స్ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి ఉండొచ్చు. ఇంకా వాళ్ళ టీంలో బూమ్రా లేడు. బూమ్రా వస్తే వాళ్ళ టీంని అసలుకి ఆపడానికి కూడా ఏ టీం చేత అవ్వదు. సో నాకు తెలిసైతే ఈ మ్యాచ్ నేను 100కి 100% చెప్తున్నా. సో ఈ మ్యాచ్ ముంబై గెలుస్తుంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా గెలుస్తుంది మంచి రన్ రేట్తో. ఈ మ్యాచ్లో కోల్కతాకి ఇబ్బంది తప్పదు ముంబై ఇండియన్స్తో. ఓకే, సో నా ప్రిడిక్షన్ అయితే అది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.